So hello guys, అందరికీ welcome back to first video of the Crazy Arshad YouTube channel. Okay. సో ఫస్ట్ వీడియోని రోస్ట్ వీడియోగా అయితే రాబోతున్నాను. సో ఇప్పటి వరకు బ్లాగ్స్లో చూశారు, రోస్టింగ్ వీడియోస్లో ఇప్పటి వరకు చూడలేదు కదా, సో ఇప్పుడు చూస్తారు. సో ఇప్పటి నుంచి మొత్తం రోస్ట్ అంటే రోస్ట్లే కాదు. సో ఈ ఛానల్ కంటెంట్ ఏంటంటే మూవీ బ్లాగ్స్, మూవీకి వెళ్ళే బ్లాగ్స్ ప్లస్ రోస్ట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, మొత్తం ఎంటర్టైన్మెంట్. హర్షద్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లాగా ఇది. సో మొత్తం వేరేలా అయితే ఉంటుంది, వైబ్ అవుతుంది. చూసి మీరు నా కంటెంట్ని సపోర్ట్ చేస్తే ఇంకా నాకేం కావాలా. సో ఈ కోడి బొచ్చు ఏందనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏంది వీడికి ఎంత బొచ్చు ఉందనేసి. సో ఈ బొచ్చు గురించి మాట్లాడుకుంటే ఇది నేను మంచి కోసం అయితే పెంచుతున్నాను. సో ఎందుకంటే ఇది చెప్తారు, సో పిచ్చుకలు ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం అయితే ఇది పెంచుతున్నాను అనమాట. వాళ్ళు నెట్ కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే అది నేను చూడలేక, సో వాళ్ళకైతే నేను నా హెయిర్ అయితే ఇచ్చాను, సో యూజ్ చేసుకోమని చెప్పేసి. సో మంచిదే కదా గైస్, నేను వాళ్ళ కోసం చాలా చేస్తాను. నాకు ఎనిమల్స్ అంటే ప్రాణం. సో ఈరోజు మనం రోస్ట్ చేయబోతున్నది ఇన్స్టాగ్రామ్లో ఉన్న క్రింజ్, అంటే చూసుంటారు ఇన్స్టాగ్రామ్ క్వీన్స్ని. ఎవరంటే జూనియర్ సాయి పల్లవి గారు, మన చాలా మంది ఉన్నారు. సో వాళ్ళైతే అందరినీ రోస్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏ సోది లేకుండా స్టార్ట్ చేద్దాం. చలో. నాకు యాప్కి కూర్చే నాకున్నది యాప్కి కూర్చో. గుంటూరు అయితే వస్తున్నాను. మన లైఫ్ కాదు, రాబోయే కాలానికి కాబోయే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నేను చచ్చిపోవాలంట, వాడు రావాలి. వాడి ఇంటికి పోయి నేను ఏమన్నా మొత్తం అడుగుతున్నానా? మేము ట్రావెలింగ్ లో కలిసిన ప్రతిసారి వర్షం పడేది. ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. చెప్పండ్రా, వాడేందో నన్ను టార్గెట్ చేస్తున్నాడు. వాడు పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఈ రోజు మనం ఫస్ట్ పోస్ట్ చేయబోతుంది నన్ అదర్ దెన్ ఇన్స్టాగ్రామ్ కి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక, ఇంటర్నెట్ ని ఊపేసిన మహాశక్తి, యువరాణి జూనియర్ సాయి పల్లవి దేవి. కొన్ని రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే ఒక్కటే ఒక పేరు వినిపిస్తుంది, మన యువరాణి సాయి పల్లవి. సో మీరేనా అండి జూనియర్ సాయి పల్లవి అంటే? అవునండి, నిజమే. వావ్, జన్మ ధన్యమైపోయిందండి నాది. ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. అవునండి, సేమ్ సాయి పల్లవి లాగానే ఉన్నారు మీరు. సో మీరు నెక్స్ట్ వస్తున్న రామాయణ మూవీ ఉంది కదా సాయి పల్లవి గారిది, దాంట్లో మీకు డూప్ గానే పెట్టుకున్నారని బయట వార్తలు వినిపిస్తున్నాయి. అవునండి, మీ మ్యాటర్ సాయి పల్లవి గారు చెప్తే బాగా నవ్వుకుంటారు. ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా. అసలు సాయి పల్లవి మీ పక్కన నిల్చుంటే సాయి పల్లవినే డూప్ లా ఉంటది. అయినా అక్కడ వరకు ఎందుకు, మిమ్మల్ని చూసిన తర్వాత సాయి పల్లవి గారే మీ పక్కన నిల్చోదు. ఎందుకంటే మీ అందంతో కంపారిజన్ తట్టుకోలేక పారిపోద్ది. సో జూనియర్ సాయి పల్లవి గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? పుష్ప 3 రిలీజ్ అవుతుంది. అవునవును, రిలీజ్ అవుతుంది. దాంట్లో హీరోయిన్ మీరు? అచ్చా, విలనా? మరి ఏం రోల్ ప్లే చేస్తున్నారు? యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే అప్పుడు హీరో అల్లు అర్జున్ కాదు, మన ఇన్స్టాగ్రామ్ లోనే బిగ్గెస్ట్ నిబ్బా. అతను ఎవడో కాదు, మన రోలింగ్ స్టార్ రోషన్ బాబు. నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. సో మీరిద్దరు హీరో హీరోయిన్ అయినప్పుడు, సో ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే మన కొడంగల్ శేఖర్. హలో ఫ్రెండ్స్.
ఆయన పార్ట్ 2లో రష్మిక గారు చేశారు కదండి, పార్ట్ 3లో మీరెందుకు? రష్మిక గారు బాగానే చేస్తారు, మాకైనా ఏమైంది మేడం, మాకు యాక్టింగ్ రాదా ఏంటి? అవును మేడం, పాయింటే. అసలు మీ యాక్టింగ్ రష్మిక యాక్టింగ్ పక్కన పెడితే మీ యాక్టింగ్ న్యాచురల్గా బాగుంటుంది. రష్మిక యాక్టింగ్ మాత్రం అది ఏలో చేసినట్టు ఉంటుంది. నేనే మిర్చిరా, చిన్నగున్నాని లైట్ తీసుకున్నావా? ఒక్క బయట వేస్తే నీ నోట్లో ఫైర్ అలారం మోగిపోతుందిరా. జాగ్రత్త బ్రో, నేను జోక్ కాదు, ఫుల్ ఫైర్ రా. అసలు విజయ్ దేవరకొండ ఫస్ట్ మీకు చూస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకునేవాడు. ఆ పిల్లకేమనైతే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో కూడా పోల్చారు. పోల్చినారా? అసలు పోల్చినోడికి బుద్ధి లేదు. జీన్స్ వేస్తే సమంత, సారీ కడితే సాయి పల్లవి. ఇంకేంటి మేడం, మీకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారని విన్నాను. చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ మీరు ఒప్పుకొని ఉండరు, నాకు తెలుసు. మరి మీకెవరు కావాలి? నాకైతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ కావాలా? అల్లు అర్జున్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదా? అల్లు అర్జున్ కి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు మేడం. అయినా పెళ్లి చేసుకుంటారా? మ్యారేజ్ చేసుకుంటా. మీరు చేసుకోవాలని రెడీ అండి, కానీ ఆయన మిమ్మల్ని చేసుకోలేదా? అంతెందుకు, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళు చేసేసుకోండి. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మతో పుట్టినోడా, బాబోరా, నీకు చదివే లేదురా. సరే, నా ఫ్రెండ్ రేపు మాట్లాడతా గానీ మీ ఇష్టాల గురించి ఏమైనా చెప్పండి. నాకు ఈ ప్రపంచంలో రెండే 2 ఇష్టం, ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. మరి మీకేమైనా ప్రపోజ్ చేసినారా? నాకు యాక్చువల్లీ నడి రోడ్డు మీద కూడా ప్రపోజ్ చేశారు. అయ్యో సిగ్గు. సరే, మీకు ఎలాంటి వాళ్ళు ఇష్టమో చెప్పండి మేడం, వెతుకుదాం. నాకు డాన్స్ చేసే వ్యక్తులు అంటే చాలా ఇష్టం. అబ్బా సూపర్ అండి, నా ఫ్రెండ్ శవం ముందర బాగా డాన్స్ చేస్తాడు. సో ఇక్కడ వరకు వీడియో చూసాను కదా, ఎక్కడో ఒక చోట నవ్వచ్చు ఉంటుంది కదా. సో ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్లో చెప్పండి. సో పార్ట్ 2 కానీ చేస్తాము. సో ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఓకే,